నమస్తే రామ్మోహన్ రావు గారు. నమస్కారం. సార్ మీరు ఏ ఊరు వాసులు? ఎక్కడి వారు? గూడవల్లి స్వగ్రామం. మ్మ్. వృత్తిరీత్యా గుంటూరులో ఉన్నాను. ఆ తర్వాత బిల్డర్గా కొంతగా 6 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత ఉన్న దాంతో నేను కంటెంట్ అయ్యాను, తృప్తి పడ్డాను. శేష జీవితం మంచికి ఒక సొంత గ్రామానికి కానీ మరొక దానికి కానీ సేవ చేయాలని తలంపుతో నేను మా ఊరు ఎన్నుకున్నాను. ఆ విధంగా మా ఊరు వచ్చాను. ఏ ఇయర్లో వచ్చారు సార్? 2006 సంవత్సరం. సో మీరు ఒక బిల్డర్ అంటున్నారు, ఒక టీచర్గా రిటైర్ అయ్యారు. ఏ ఇయర్లో రిటైర్ అయ్యారండి? 97లో రిటైర్ అయ్యాను. ఓకే. 97 నుండి 2006 వరకు బిల్డర్గా చేశాను. ఒక 6 అపార్ట్మెంట్స్ కట్టించాను. ఆ తర్వాత నా ఉన్నదాంతో తృప్తిపడి శేష జీవితం ఈ విధంగా ఉపయోగించుకుందాం అనే మన సంకల్పంతో ఇక్కడికి వచ్చాను. సార్ మీరు 86 ఇయర్స్ అంటున్నారు మీ వయసు. సో 86 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ అయ్యి మీరు ఈ టెంపుల్కే సర్వీస్ ఎందుకు ఇవ్వాలనుకున్నారు? ఎనీ స్పెసిఫిక్ రీజన్? ముందు కన్న ఊరికి సేవ చేయాలని తలంపు మొదటిది. ఓకే. రెండవ తలంపు అక్కడ గుడి పురాతనమైనటువంటిది, 1000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పురాతనమైన గుడిని బాగు చేయాలనే ఉద్దేశంతోనూ, ఆ గుడితో పాటు 700 ఎకరాలు ఉన్నటువంటి ఫార్మర్స్కి సేవ చేయాలనేటువంటిది. ఆ రోడ్డు అవన్నీ వేయటం వల్ల ఆ గుడికి, ఈ ఫార్మర్స్కి, వ్యవసాయదారులకి మంచి ఉపయోగం కలుగుతుందని తలంపుతో ఈ సేవను ఎన్నుకున్నాను. ఓకే సార్. ఇప్పుడు మీరు బాడవ గుడి అంటున్నారు, ఇంకో పేరు ఏంటి సార్? శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. గుడి గురించి ఏమన్నా చెప్పగలరా సార్? కొంచెం హిస్టరీ, ప్రీవియస్ 1000 సంవత్సరాలు ఉన్నారు కదా. ఎవరో సాధువు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని బట్టి 1108వ సంవత్సరంలోనే ఇది ఉన్నది అని చెప్పుకొచ్చాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి జనాన్ని ఆలోచిస్తే 300 సంవత్సరాల క్రితం నుంచి దాని చరిత్ర చెప్తున్నారు. అంతకుముందు ఉన్న చరిత్ర ఏమిటో తెలియదు. కానీ ఆ 300 సంవత్సరాల నుంచి ఆ గుడి ఉన్నది, ప్రాశస్త్యంలో ఉన్నది. కానీ ఆదరణ తక్కువగా ఉండటం వల్ల దాన్ని ఆ గుడితో పాటు అక్కడ రోడ్డు కనుక వేయించితే ఈ 800 ఎకరాలకి దారి మార్గాలు ఏర్పడతాయి. తద్వారా ఈ ఫార్మర్స్ అందరూ బాగుపడతారు. ఆ విలేజ్ గుడి బాగుపడుతుంది, విలేజ్ బాగుపడుతుందని తలంపుతో ఈ సేవను ఎన్నుకున్నానండి. సార్ ఇప్పుడు మీరు గుడి గురించి ఇంత క్లియర్గా చెప్తున్నారు. నేను మీ దగ్గర నుంచి ఒక శాసనం కూడా చూశాను. 22 ఆగస్ట్ 2009లో రాసించిన శాసనం. దానిలో ఒక అంశం నాకు ఒక డౌట్ ఏమని ఉందంటే, ఆనాడు మీరున్నారు, ఈనాడు మీరున్నారు అని ఉంది. సో అది ఎవరో ఒక మనిషి గురించి ప్రస్తావన ఉన్నట్టు. సో మీకు తెలియకుండానే నాగపురి, అంటే ఈ గూడవల్లికి పాత పేర్లు నాగపురి, పాతపురి, తర్వాత మణిదిబ్బ, పంచమణి దిబ్బ, కుముదవల్లి, గూడవల్లి, ప్రస్తుతం గూడవల్లి ఉంది. ఈ గూడవల్లి మీ ఊరేనా? విజయవాడ దగ్గర కూడా ఒక గూడవల్లి ఉంది అన్నారు. అబ్బన గూడవల్లి అని రేపల్లె దగ్గర ఉంది అంటున్నారు. ఉండొచ్చు, ఒక ఊరి పేరు 2-3 చోట్ల ఉండొచ్చు. కానీ మా విలేజ్కి ఈ విధంగా పేరు వచ్చిందని, మార్పులు చెందుతూ వచ్చిందని ప్రతీతి. ఓకే సార్. ఇప్పుడు గుడి గురించి కానీ, లేదా ఒక సాధువు వచ్చారు ఈ మధ్య ఇలా చెప్పారు అంటున్నారు. 2036 నాటికి పుణ్యక్షేత్రం అని ఉంది మీరు ఇచ్చిన డాక్యుమెంట్ ప్రకారం. మళ్ళీ ఈ మధ్య ఒక మనిషి వచ్చి చెప్పారు 2030 నాటికే పుణ్యక్షేత్రం అయింది, స్వప్న దర్శనాలు కలుగుతున్నాయి, చక్రస్థానం ఉంది, అక్కడ సర్పాల పేర్లు కూడా ఇలా ఉన్నాయి, లైక్ ఆదిశేషుడు, జలశేషుడు, శ్వేతనాగిని, స్వర్ణనాగిని, మన్మయ నాగిని. మన్మయ నాగిని అంటే నాగరాజు యొక్క కుమార్తె పేరు మన్మయ నాగిని అని ఉంది. సో ఇన్ని అవతారాలు అంటే దాదాపు 700 సంవత్సరాలు నాగభైరవుడు అనే ఒక వ్యక్తి
తపస్సు చేయటం వల్ల సిద్ధిత్వం పొందింది అని ఉంది. అండ్ నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే సార్, మీ మోక్షగుండం వాళ్ళు వస్తే ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చెయ్యొచ్చు అన్నట్టుంది. మోక్షగుండం అంటే మన విశ్వేశ్వరయ్య గారు ప్రకాశం జిల్లాలో ఉండేవాళ్ళు. కర్ణాటక ఇంజనీర్. అవునవును, వాస్తవం సార్. ఇంజనీర్స్ డే ఆయన పేరుతోనే మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో ద మోటో ఈజ్ అంటే కొంతమంది మైగ్రేన్ అయ్యి వెళ్ళిపోయారు. అండ్ కనగాల్ అనే పక్క ఊర్లో కూడా లింగాయతులు ఉన్నారన్నారు. ఈ లింగాయతులకి ఈ గుడికి ఏమైనా సంబంధం ఉందా? అక్కడ ఉన్నటువంటి పొలాలు మొట్టమొదటి లింగాయతులు అని ఆ గుడి ప్రదేశం ఇప్పుడు పొలాలుగా మారినాయి. కానీ అది ఒకప్పుడు ఆ ఏరియా అంతా కూడా ఒక ఊరుగా వెలిసి ఉందని ప్రతీతి. ఎన్ని సంవత్సరాల క్రితం సార్ ఇది? సుమారు 700-800 సంవత్సరాల క్రితం అక్కడ ఊరు వెలిసి ఉందని. క్రమేపీ ఆ ఊరు పోయి అది గుడి మాత్రమే ఉంటుంది శిథిలం అయ్యి. సార్ నేను విన్న దాని ప్రకారం చావలి అని ఒక ఊరు ఉంది ఇక్కడ మీకు దగ్గరలో. ఈ ఊరి నుంచి కూడా కొంతమంది వచ్చి ఒక మనిషి ఎవరైతే అప్పుడు పూర్వం రోడ్లు లేవు కాబట్టి గట్టు ప్రాంతాన వచ్చి ఆయన సేద తీరుదామని చెట్టు కింద పడుకున్నాడు. ఆ పడుకున్న పద్ధతి ఎలా ఉంది, సాష్టాంగ నమస్కారం చేసేలా ఉంది. అందువల్ల ఆయనకి ఒక కళ రావడం జరిగింది దానిలో. సో నువ్వు ఏ సమస్యతో అయితే ఇక్కడ వచ్చి దండం పెట్టుకున్నావో ఆ సమస్య తీరిపోవుగా. కానీ సో అప్పటి నుంచి ఇక్కడ ఏదో ఉంది, శక్తి, యాంత్రిక శక్తితో మహిమ ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చి పూజలు అందుకుంటున్నారు, చేస్తున్నారు. తర్వాత మన ముస్లిమ్స్ కూడా ఇక్కడ పూజలు మొక్కుకోవడం కానీ ఇలా అంతా జరుగుతుంది. సో ఇక్కడ మతపరంగా కానీ కులపరంగా కానీ లేదు, అందరూ వచ్చేటట్టుగానే ఈ గుడి ఉంది. ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్ పొలాలు ఉన్నాయి, హిందువుల పొలాలు ఉన్నాయి, ఎవరైనా కానీ ఆదరించే వాళ్ళు ఆదరిస్తున్నారు. సో మీరు ఇచ్చిన డాక్యుమెంట్ కానీ మీరు చెప్పిన సందర్భాల ప్రకారం ఇక్కడ ఏమంటుందంటే 2036 లేదా 2030 ఈ సమయంలోనే మీకు ఇది ఒక క్షేత్రం, పుణ్యక్షేత్రంగా ఆవిర్భవించవచ్చు అని ఉంది. అండ్ మీ ఊర్లో నేను చూసింది నరసింహస్వామి గుడి కూడా ఉంది. జనరల్గా గుళ్ళన్నీ తూర్పు ఫేసింగ్ ఉంటే ఇది లైక్ వెస్ట్ ఫేసింగ్ ఉంది. అంటే దానికి సంబంధించి కూడా కొన్ని వేల సంవత్సరాల హిస్టరీ ఉంది అన్నారు. దాని గురించి ఏమైనా చెప్పగలరా మీరు, నరసింహస్వామి దేవాలయం గురించి? నరసింహస్వామి గురించి ఆ విగ్రహం ఎలా వచ్చిందో కానీ అప్పుడు అక్కడ మా ఊరి దగ్గర ఉన్న కాలువలో కొట్టుకొచ్చిందని, అందులో ఉన్నదాన్ని తీసుకు ఉండగా అక్కడికి వచ్చేటప్పటికి ఆగిపోయిందని, అక్కడ అలాగే ప్రతిష్ఠ చేశారు అని చెప్తారు. ఓకే. అండ్ దాన్ని గోండరు అనే వాళ్ళు చూస్తారు, అంటే గోగినేని వారు టేక్ కేర్ చేస్తున్నారు. ఓకే. విగ్రహంతో పాటు స్తంభరాయుడు అని రెండు కూడా అప్పుడే ఉన్నాయి, దొరికినాయి. శాలిగ్రామం అనేది కూడా ఒకటి దొరికింది. అది భావనారాయణ ఆలయానికి తీసుకెళ్లారు. కొంత సమయం అది ఆకాశంలో ఉండి మాయమైపోయింది అని కూడా ఉంది స్థల పురాణం ప్రకారం. సో ఇవి కాకుండా నందులు ఇక్కడ నిక్షిప్తమైన మల్లికార్జున ఆలయం అని ఉంది. దాని గురించి మీ వివరణ ఏంటి? గుడవల్లి అనే విలేజ్లో భూసమాప్తం అయిన ఒక టెంపుల్ ఉంది అంటున్నారు. సో మీ పూర్వీకులు కానీ మీ చిన్నతనంలో మీరు విన్న కథనం ఏంటి? నేను వాటి గురించి పెద్దగా చెప్పేదంత శక్తి లేదండి. ఓకే. మరి ఈ నంది ఏంటి? మీ ఇంటి పక్కనే ఒక నంది ఉంది. ఇది కూడా పురాతన చోళుల కాలంలో స్థాపించినటువంటిది అని చెప్పుకుంటారు. చోళ భాష కూడా ఉన్నది. అప్పటి నుంచి ఇది ఉన్నదని, ఈ ప్రాంతంలో కొన్ని శివలింగాలు నిక్షిప్తమై ఉన్నాయి అని కూడా చెప్పుకుంటారు. ఓకే. చెప్పండి. దాన్ని బట్టే ఇక్కడ నంది వెలిసి ఉంది. ఆ నందిని దొంగిలించటం జరగటం వల్ల మళ్ళా వేరే నంది తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు. సో తిరుగుడు నంది శ్రీశైలంలో ఎలా అయితే తిరుగుడు నంది ఉందో అదే తిరుగుడు నంది ఉండేది అప్పటి కాలంలో. ఇప్పుడు వాస్తవం అయితే లేదు. అది ఏ సంవత్సరంలో చోరీకి గురి అయింది ఏమైనా చెప్పగలరా? సుమారుగా 15 సంవత్సరాల క్రితం. ఓకే. అంటే మీరు చెప్పేదాని ప్రకారం 2005లో అయినట్టు. ఓకే. సో ఇంకేమన్నా ఉన్నాయా సార్ మీ ప్రాంతానికి సంబంధించి? ఇప్పుడు రామాలయం అన్నారు, అక్కడ రోడ్డు ఎక్స్టెన్షన్ కింద అన్నీ క్లియర్ చేశారు, కానీ ఒక్క చెట్టును క్లియర్ చేయలేకపోయారు. ఎందుకు? దాని గురించి మీరేమంటారు? నేను ఈ చరిత్ర గట్టిగా చెప్పలేనండి. ఎందుకంటే నా దృక్పథం వేరు. నేను మెయిన్గా సైన్స్ బిఈడి మాస్టర్ గారిని. ఓకే. అందువల్ల కొంచెం
కార్లేషన్ సైన్స్ కూడా అప్లై చేసుకుంటూ ఉంటాను. ఓకే. దాన్ని దృష్టిలో పెట్టుకుని మెయిన్గా విలేజ్ సేవను దృష్టిలో పెట్టుకుని వచ్చా కానీ హ్మ్. గుడి సేవను దృష్టిలో పెట్టుకుని రాలేదు. ఓకే. ఆ విలేజ్ సేవ చేస్తూ ప్రక్కనే ఉన్నటువంటి ఈ గుడిని కూడా మనం వృద్ధిలోకి తీసుకొస్తే అన్ని విధాలా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అది రెండు మల్టీపర్పస్గా ఎంచుకుని ప్రజాసేవ గుడి సేవ రెండు కలిపి చేసుకుంటున్నాను. నా నా శక్తి కొలది నా పెన్షన్లో కొంత భాగాన్ని వెచ్చించుకుంటూ నాకు వచ్చే పెన్షన్లో సుమారుగా 1/3 భాగాన్ని ఆ సేవ ఈ రోడ్డు కానీ శేష జీవితం కూడా ఇదే విధంగా జరుపుకుందామని తలంపుతో సేవ చేసుకుంటూ ఉన్నాను. సార్ ఇప్పటిదాకా మీరు రోడ్డు కోసం ఎంతో ఖర్చు చేశా అన్నారు. అండ్ రోడ్డు కోసం ఇప్పటిదాకా నా సొంతంగా 17 లక్షల రూపాయలు వెచ్చించి దాన్ని ₹1 తీసుకొచ్చానండి. సో మీరు ఇప్పుడు రేపు నాగుల చవితి ఒకటి రాబోతుంది. ఆ ప్రోగ్రామ్కి ఆ ఈవెంట్కి రిలేటెడ్గా మీరు అనగానే సత్యప్రసాద్ వాళ్ళ బ్రదర్ని పిలిచారు, ఆనంద్ గారిని పిలిచారు. సో మీ విషెస్ ఏంటి సార్? మన టెంపుల్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు, లేదా మీకు ఏం సపోర్ట్ కావాలి? నా ఒక్కళ్ళే సేవ చేయటం కష్టమని భావిస్తూ వస్తున్నాను. నా శక్తి కొలది చేస్తూ వస్తున్నా. ఇప్పుడు మినిస్టర్గా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ గారు, వేమూరు నియోజకవర్గానికి ఉన్నటువంటి నా అక్క ఆనందబాబు గారు, వారి యొక్క పొలిటికల్ సహాయం కూడా ఉంటే అభివృద్ధి త్వరగా చెందుతుందనేటువంటి తలంపుతో వాళ్ళను కూడా ఆహ్వానించి రేపు వచ్చే నాగుల చవితి నాటికి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఆహ్వానించి తద్వారా వాళ్ళ సహాయాన్ని పొందుదాం. ఆ దేవాలయానికి ఒక రూపు, ఆ రోడ్డుకి ఒక మంచి మార్గం ఏర్పడుతుందని తలంపుతో ఈ కార్యక్రమాలు చేపట్టానండి. ఎండిఓ గారి సహకారం ఎలా ఉందండి మీకు? మీ మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సుబాని గారు. ఎండిఓ గారిని కూడా కలిశాను. వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించారు. ఎస్టిమేషన్ కూడా వేయించడం జరుగుతుంది. ఒక వారం రోజుల్లో వారి సహాయంతో మినిస్టర్ గారిని కూడా కలుస్తాను. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఒకసారి రోడ్ వ్యూస్ కూడా మనం చూద్దాము, ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అండ్ ఎంత టైంలో గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకుంది, అండ్ గుడికి లేదా రైతులకి ఏ సహకారాలు అందాయి అనేది చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు క్రాప్ కూడా ఉంది, పొలాల్లో పంట ఉంది, వాళ్ళకు కూడా ఇప్పుడు రోడ్ వేస్తే చాలా ఉపయోగం. రోడ్ వర్క్ కూడా అవుతున్నాయి. పక్కన మీకు హైవే కూడా వచ్చింది, 4 లైన్ హైవే ఉంది, 216, 215. సో ఇలాంటి పెద్ద పెద్ద హైవేల పక్కనే ఉంది కాబట్టి ఇది గవర్నమెంట్కి మంచిది. అట్ ద సేమ్ టైం సివిలియన్స్ ఎవరైతే సిటిజన్స్ గ్రామస్తులు అందరికీ ఉపయోగకరమైంది కాబట్టి దీని గురించి ఇంకా మనం ఏమైతే తీసుకెళ్ళి అందరి నోటీస్కి తీసుకెళ్లాలో అవన్నీ ప్రయత్నిద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ సార్. థ్యాంక్ యూ సార్.